'బక్షక్' ఫిబ్రవరి 9th నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే ఇది తెలుగు వెర్షన్ అవైలబుల్ ఉంది. అండ్ దీనికి 'షారుఖ్ ఖాన్' గారి బ్యానర్ అయిన 'రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్ మీద వచ్చింది. రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్‌లో చూస్తున్న ఫస్ట్ వీడియో ఇదైతే ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. నేను ఈ మూవీకి రివ్యూ ఇవ్వను. రికమెండ్ చేస్తాను. స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ స్టోరీ అటువంటిది. స్టోరీ ఏంటి అంటారా? ఒక రిపోర్టర్ ఉంటారు. చాలా చిన్న ఛానల్ వాళ్ళది. ఈ చిన్న ఛానల్ ఉన్న ఆ రిపోర్టర్ ఒక బాలిక గృహంలో జరుగుతున్న అత్యాచారాలను, ఆ అమ్మాయిలను ఎలా బయటికి విడిపించింది, అత్యాచారాలు చేస్తున్న వాళ్ళని ఎలా పోలీసులకి పట్టించింది అనేది స్టోరీ. ఈ మాత్రం స్టోరీకి ఇంత రికమెండ్ చేయాలని అంటారా? అవును భయ్య, ఖచ్చితంగా రికమెండ్ చేయాలి. ఎందుకంటే ఎక్కడో జరిగిన ట్రూ ఈవెంట్స్ని మనం అక్కడ చూసుండం, ఆ క్షణాన్ని మనం అక్కడ ఉండకపోవచ్చు. కానీ అవి మన కళ్ళ ముందుకు తీసుకువచ్చినప్పుడు, ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నప్పుడు అది మనం చూడకపోవడం మన మూర్ఖత్వం అవుతుంది. అండ్ దట్ సేమ్ టైం అది ట్రూ ఈవెంట్ అన్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అది మనం గమనించాలి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే పాయింట్‌ని ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. సమాజంలో చాలామంది ఉంటారు. ప్రతి పర్సన్‌కి కష్టాలుంటాయి. ఆ కష్టం వచ్చినప్పుడు పక్కనున్న వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతాడనేదే ముఖ్యం. నాకెందుకులే, నాకు కష్టం రాలేదు కదా, నాకొచ్చినప్పుడు చూద్దాం అనుకునే వ్యక్తిత్వ భావం ఉండకూడదు అనేదే ఈ మూవీ యొక్క ఎయిమ్. అంతే కదా! ఈ రోజుల్లో నాకు కష్టం రాలేదు కదా, అతనికొస్తే నేనెందుకు రియాక్ట్ అవ్వాలి అనుకుంటే అదే కష్టం రేపు పొద్దున్న మనకొస్తుంది. అప్పుడు మనకి ఎవరు రాకపోతే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఈ పాయింట్‌ని చాలా చక్కగా చూపించారు. ఇంకా మూవీ ప్లస్ ఆర్ మైనస్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా మూవీలో ఇచ్చిన మెసేజ్ నచ్చింది. సెకండ్ థింగ్ ఈజ్ ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేసిన ఆవిడి క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మైనస్ విషయానికొస్తే ఇటువంటి జోనరా మూవీస్ అంటే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ అవ్వనివ్వండి, లేదా ట్రూ బేస్డ్ ఈవెంట్స్ మీద తీసిన మూవీస్ అవ్వనివ్వండి, దీంట్లో మనం మైనస్ వెతకూడదు. ఓన్లీ మెసేజ్‌నే వెతకాలి. ఇంకొక మైనస్ ఉంది. ఇది స్టోరీ మొత్తం ఒక చిన్న పిల్లల కోసం సాగుతూ వెళ్తుంది. ఇటువంటి మూవీని చిన్న పిల్లలతో చూడలేకుండా చేశారు. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ లేకపోయినా అడల్ట్ లాంగ్వేజ్‌ని గట్టిగానే యూజ్ చేశారు. అది అన్నెసెసరీగా అసలు అవసరం ఉండదు. అటువంటి అవసరం లేని సిట్యుయేషన్స్‌లో కూడా వాళ్ళు అడల్ట్ లాంగ్వేజ్‌ని యూజ్ చేయడం నాకు నచ్చలేదు. ఆ ఒక్క మైనస్ పాయింట్‌ని పక్కన పెడితే రెస్ట్ ఆఫ్ ఆల్ అంతా బాగుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ 'బక్షక్'. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ. బై బై. సైనింగ్ ఆఫ్.